హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనము క్రిస్పీగా ఉన్న స్వీట్ కార్న్ చేసుకున్నామండి. దాని ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనము ఇంకోండి స్వీట్ కార్న్ అలాగా పుల్ల ముక్కలు లాంటివి తీసుకొని మనం గుచ్చుకోవాలండి. చూడండి నేను ఎలా తీస్తున్నానో అలా తీసుకోవాలి. చూడండి మనం అన్నీ అలాగే తీసేసుకోవాలి. చూడండి స్వీట్ కార్న్ అన్ని ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్రిస్పీ స్వీట్ కార్న్ చేసుకుందామండి. చూడండి ఇలా చేసుకున్నాం కదా. ఇది 5 నిమిషాలు బాయిల్ చేయాలండి. 5 నిమిషాలు అయితే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇది మనం బాయిల్ చేసుకుందాం. ఇవ్వండి వాటర్ పెట్టుకున్నాం కదా, ఇవి వేసేస్తున్నాను. 5 నిమిషాలు అయితే చాలండి, ఎక్కువ ఉడకవసరం లేదు. 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. ఇవ్వండి కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను, కళ్ళుప్పు వేస్తున్నాను, కొంచెం అయితే చాలు. ఇవ్వండి ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఈ నీళ్ళు వంపేసుకుందాం. ఇవ్వండి ఇప్పుడు ఈ నీళ్ళు వంపేసుకుందాం. ఇవ్వండి వంపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి వేరే ప్లేట్లో వేసుకుందాం. ఇవ్వండి 1 స్పూన్ ఉంటుంది కార్న్ ఫ్లోర్ చల్లుతున్నానండి. అలాగే చిటికుడు కారం కూడా వేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు అవసరం లేదు. వేసిన తర్వాత ఇలాగా ఈ చెమ్మ ఆరకముందే మనం ఇలా కలిపేసుకోవాలండి. పిండి దీనికి పట్టిలాగా ఇట్లా నీళ్ళు దిగిపోకముందే మనం ఇలాగా కార్న్ ఫ్లోర్ వేసేసుకోవాలి. చూడండి వేసేసాను కదా, మొత్తం పట్టేసింది. చూడండి ఇలా పట్టాలి. కార్న్ ఫ్లోర్ పట్టింది కదా. ఇప్పుడు మనం ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చేస్తాను ఇంతేనండి. ఇది ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం మనం. ఇవ్వండి ఆయిల్ వేడి ఎక్కింది, ఆయిల్ పెట్టుకున్నాం కదా, వేస్తున్నాం. చూడండి వేసిన తర్వాత 1 నిమిషం పాటు మనం కలపకూడదండి. ఇంకోండి చూడండి 1 నిమిషం వదిలేసిన తర్వాత తీస్తే క్రిస్పీగా వస్తాయి, లేకపోతే అతుక్కుపోద్దండి. ఎందుకంటే మనం కార్న్ ఫ్లోర్ వేస్తాం కాబట్టి 1 నిమిషం పాటు ఉండి కలుపుకోవాలి. చూడండి ఇవ్వండి ఇలా 1 నిమిషం పాటు ఉండి కలుపుకుంటే ఇలాగా వస్తాయండి. చూడండి ఎంతో టైం పట్టదండి, ఎందుకంటే ఇది కొంచెం మనం ఉడికించాం కాబట్టి ఎంతో టైం పట్టదండి ఇవి. ఇవ్వండి 1 నిమిషం పాటు ఉంచుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల నుంచి తీసేసుకోవడమేనండి. ఇవ్వండి అయిపోయాయి, ఇంకా మనం తీసేసుకుందాం. ఇవ్వండి తీసేసి ప్లేట్లో వేసేసుకుందాం. అన్నీ ఇలాగే తీసేసుకోవాలండి. ఇవ్వండి ఎలా చేసుకుంటే మాత్రం ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి. పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకుంటే 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. ఇలాగా ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకు మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఇలాగ ఎలా ఉంటుంది అన్నది. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి.